కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడేటటువంటి క్రమం లోపల బలిదానాలు కావచ్చు, లేకపోతే త్యాగాలు చేసినటువంటి బీసీలను, బహుజనులను మీరు విస్మరించేది ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కనుక చూసేది ఉంటే కార్పొరేషన్ పదవులలో అగ్రవర్ణాలకే పెద్ద 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 పీటేస్తారు. అదే రకంగా మంత్రి పదవులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా అగ్రవర్ణాలనే మీరు ముందు వరుసలో కూర్చోబెడతా ఉన్నారు. మరి నిజంగానే కనుక మీకు బీసీల పట్ల చిన్న చూపే కనుక ఉండేది ఉంటే, ఒక సామాజిక న్యాయం అనేది కేవలం అగ్రవర్ణాలకే కనుక మీరు కావాలనుకునేది ఉంటే ఆ విషయాన్ని ఇలా మీరు స్పష్టం చేయండి. మీరు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మాకు కేవలం అగ్రవర్ణాలు, రెడ్డిలు, వెలుమలు, కమ్మలే కావాలని చెప్పేసి అని మీరు ప్రచారం చేయండి. అప్పుడు మీ యొక్క రిజల్ట్ ఏ రకంగా ఉంటుందో చూసుకోండి. మరి మీరు ఏమంటున్నారు? రాబోయేటటువంటి ఎన్నికలు నా పరిపాలనకు రిఫరెండం అని అంటున్నారు కదా, మరి ఆ రిఫరెండం అనేటటువంటి విషయం ముందర మీరు ఈ అంశాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. మా భాగస్వామ్యం లేకుండా, మా ఉద్యమకారులు, మా బీసీలు, దళితుల యొక్క భాగస్వామ్యం లేకుండా కాంగ్రెస్ పార్టీ నిజంగానే అధికారంలోకి వచ్చేదా? నిజంగానే కనుక మీ ప్రభావం అంత పెద్ద ఎత్తున ఉండేది ఉంటే మీకు 90 సీట్లు, 90 పైన సీట్లు కదా రావాల్సింది. మీరు ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మా బహుజనులు, బీసీలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి మేం గెలిపించుకున్న ప్రభుత్వం ఇది. దయచేసి ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆనరబుల్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ టు హ్యావ్ ఎ లుక్ అట్ ది తెలంగాణ పాలిటిక్స్, బికాస్ పొలిటికల్ injustice is prevailing in Telangana. You have promised us a social justice and political justice in Telangana, but unfortunately social injustice is prevailing in Telangana. I would request all the senior Congress committee members to have a look at this particular problem before you conduct a large program tomorrow morning. We humbly request the Congress High Command to have a clear and close look at the Telangana politics. BCs, OBCs, SC, ST people urge their stake in the power. It is not only Congress party which has brought Congress into the power. We have sacrificed so much. Civil society has sacrificed so much. OBC have sacrificed so much. We have lost so many things and we brought Congress party into the ruling. But we urge for our equal stake. We look for the social justice. We are demanding the social justice to the Congress High Command before you release your manifesto and before you conduct your Tukukuda program tomorrow morning. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ, దళిత, మైనారిటీ సోదరులు కూడా ఆలోచించండి. మీరు మాట్లాడలేకపోయినంత మాత్రాన మేము మాట్లాడితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తుందని చెప్పి భయపడకండి. మీరు కూడా గలం విప్పండి, మాట్లాడండి. ఈ ప్రభుత్వంలో తప్పకుండా మనకు వాటా ఉన్నది. మీరు కనుక కాంగ్రెస్ పార్టీ ఇదే విధమైనటువంటి తప్పును కనుక కొనసాగించేది ఉంటే తప్పకుండా భవిష్యత్ రూపంలో తెలంగాణలో అనేక రాజకీయ పార్టీలు కూడా పుడతాయి. తప్పకుండా బీసీ, దళిత, మైనారిటీల కోసం కూడా పనిచేసి రాజ్యాన్ని గద్దెనెక్కేటటువంటి పరిస్థితి కూడా ఎంతో దూరంలో లేదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క కరీంనగర్, ఖమ్మం లోపల కాంగ్రెస్ పార్టీ తప్పకుండా బీసీలకి అవకాశం కల్పించాలి. బీసీలను కూడా పెద్ద ఎత్తున పార్లమెంటుకు పంపించే దిశగా మేము ప్రణాళికలు చేస్తున్నాం. తప్పకుండా మాకు అవకాశాలు కావాలి. ఎందుకు కావద్దు? ఎన్ని సంవత్సరాలు మేము ఇంకా అవకాశాలు దూరం ఉండాలి? దయచేసి మీరు విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ మేమందరం కూడా బీసీలను సంఘటితం చేసినటువంటి దిశగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా బీసీ రాజ్యాధికార సమితి కార్యక్రమాలు నిర్వహించి బీసీలను చైతన్యవంతం చేసి బీసీలను అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పార్లమెంట్కు పంపించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. దాస్ సురేష్.